అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. మా వారు రాత్రి షాపింగ్‌కి వెళ్దామే అనగానే పొద్దున్నే నా గుండెల్లో రాయి పడిపోయిందండి. అదేంటక్కా షాపింగ్ అనగానే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. మీకెందుకు అంత బెంగ అనేసి అనుకోవచ్చు. ఏమీ లేదండి. షాపింగ్ అనగానే పొద్దున్నే లేచి టిఫిన్ చేయాలి, వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి, ఇంకా బయటికి వెళ్ళాలి, ఇక్కడ అన్నీ చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, భోజనాలు చేయాలి, పిల్లల్ని చక్కబెట్టుకోవాలి, వంట చేసుకోవాలి, తిన్న అంట్లు తోముకోవాలి. ఇన్ని పనులు చేస్తూ మళ్ళా బయట తిరిగొచ్చిన నీరసం నాకు బయటికెళ్ళి రాగానే హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఆ హెడేక్ తోటి మిగిలిన పనులన్నీ చేయటం ఎంత తలనొప్పి చూడండి. తలనొప్పికే తలనొప్పి అంటే మామూలు మాటలు కాదు కదా! అందుకోసమనేనండోయ్ నాకు బయటికెళ్తామంటే చాలా భయం. ఇంక ఇంట్లో ఎన్ని రోజులైనా ఉండమంటే హాయిగా ఉంటాను గానీ, బయటికి అనగానే చాలా భయమేసేస్తుంది. పిల్లలు పుట్టకముందు బయటికి తిరగడం అంటే చాలా ఇష్టమండి. ఇంక పిల్లలు పుట్టాక ఇంక బయటకెక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని మేనేజ్ చేయటం బయటికెళ్ళినప్పుడు అంత ఈజీ కాదు. ఇంకా అందుకోసమనే బయటికెళ్తామంటేనే నాకు చాలా భయం. నాలాగా చాలామంది ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడే ఆడవాళ్ళందరికీ కూడా ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కష్టాలు మామూలుగా ఉండవు. ఇదిగోండి బయటికెళ్ళొచ్చాక ఇల్లు కిచెన్ అంతా ఇలా ఉందనమాట. ఒక్కొక్క పని చేసుకుంటూ ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వీడియో తీయటం అంటే అంత ఈజీగా లేదు. ఇలా అన్ని పనులు చేస్తూ వీడియో తీస్తున్న ఆడవాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇదైతే చాలా ఈజీ అనుకున్నాను గానీ అంత ఈజీ కాదు. ఈజీగా మనకి నచ్చిన పని ఉంటే అంత కిక్కేముంటుంది చెప్పండి. కష్టమైనా సరే దాన్ని ఎంతో ఇష్టంగా చేశాము అనుకోండి, ఆ కష్టం కూడా మనకి కష్టంగా అనిపించదు కదా! అందుకోసమని ఎంత కష్టమైనా సరే మ్యాక్సిమం వీడియోస్ తీయటానికి ట్రై చేస్తున్నా. కాకపోతే అమావాస్యకి పుణ్యానికి పెడుతున్నానని తిట్టుకోకండి. అయినా సరే నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒకదాని వెనకాల ఒకటి పనులు చేసుకుని హమ్మయ్య అయిపోయినాయి అనుకున్న టయానికి మా వారు టీ పెట్టమన్నారు. సర్లే టీయే కదా ఎంతలోకి పెట్టేస్తామనేసి టీ పెట్టి మా వారికి ఇచ్చే లోపుగా మా పాపేమో నాకు పెసరకట్టు కావాలి అని ఇంకో ఆర్డర్ అయితే వేసిందనమాట. ఏం చేస్తాం, వంటింట్లో మెగా చెఫ్ ఉన్నప్పుడు ఇలాంటి ఆర్డర్స్ని మనం తీసుకోక తప్పదు కదా! ఏదో జోక్ చేశానండి. ఇంకా మా పాపకి ఇష్టమైన పెసరకట్టు కోసం అనేసి పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా 3 సార్లు కడిగేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికాక చిటికెడంత పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఇంకొక 2 పొంగులు రానివ్వాలి. ఈ లోపుగా పక్కనే పోపు కోసం అనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, పొట్టు మినపప్పు, జీలకర్ర వేసి పోపును బాగా వేగాక ఈ పప్పులోకి తిరగమూత వేసేయటమే. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా వంటంతా అయిపోయింది, పొయ్యి కూడా క్లీన్ చేస్తాను, అంట్లన్నీ తోమేశాను, వంటిల్లు అద్దంలా తల 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 మెరిసిపోయేలాగా చేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.